రామన్పేట పట్టణంలోని అమ్మ ఆదర్శ పాఠశాలలో పనులు చేయించిన ఓబీ మహిళలు తాము నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలో అభివృద్ధి పనుల కోసం నిధులు మంజూరు కాగా నజీబా బేగం మరో మహిళ నజీమా బేగంతో కలిసి పాఠశాలలో 2 ట్యాంకులు నిర్మించడానికి పనులు చేపట్టారు. వారితో పాటు బెడ్ పోయించి రింగులు వేయడం జరిగిందన్నారు. పనులు పూర్తయ్యే సమయంలో 2 ట్యాంకులకు మంజూరు కాలేదని కేవలం 1 ట్యాంకు మాత్రమే నిర్మించాలని గతంలో ఉన్న ఇరిగేషన్ ఏఈతో పాటు హెచ్ఎం చెప్పడంతో జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. బయట వడ్డీకి తెచ్చి పనులు చేస్తే తమపై కక్షతో ఇలా ఆపడం మంచిది కాదన్నారు. పాఠశాలలో బాత్రూమ్ టైల్స్, విద్యుత్ వైరింగ్, ఫ్యాన్లు చేయించడం జరిగిందన్నారు. తాము నిర్మిస్తే రెంజు మంజూరు కావస్తాయని తమకు ఇవ్వటం వల్ల 1 ట్యాంకుకు మంజూరు వచ్చిందని చెప్పడం బాధాకరమన్నారు. వచ్చిన బిల్లుల్లో కూడా తాము చేసిన పనులకు సరిపడే విధంగా రాలేదని, ఈ విషయంలో తాము డబ్బులను కూడా తీసుకోలేదని ఓబీలు తెలిపారు. మీరు డబ్బులు తీసుకోకుంటే వాపస్ వెళ్తాయని చెప్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిత్తశుద్ధితో పనులు చేస్తే తీరా ఇలా అన్యాయం చేయడం సమంజసం కాదని అంటున్నారు. కేవలం ఈ పనులకు వారికి అప్పగించకపోవటం వల్లే ఇలా చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఈ విషయంలో మండల విద్యాధికారి శ్రీనివాస్ ని వివరణ అడగగా ఎస్టిమేట్ ప్రకారం తాము వచ్చిన నిధులను ప్రభుత్వం నుంచి ఇవ్వటం జరుగుతుందన్నారు. ఎస్టిమేట్ వచ్చిన విధంగా బిల్లులు ఇవ్వడానికి ఎటువంటి అభ్యంతరం లేదన్నారు. ఏది ఏమైనా పనులు చేసిన తమకు అన్యాయం జరిగిందని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా మండలంలోని దాదాపు అన్ని పాఠశాలల్లో కూడా పనులు చేసిన మహిళలకు సరైన బిల్లులు సమయానికి రాక అవస్థలు పడుతున్నారనే సమాచారం ఉందన్నారు. ఇప్పుడు ఉన్న ఇరిగేషన్ ఏఈ సూర్యకాంత్ ని వివరణ కోరగా తాను రామయ్యంపేటలో అందుబాటులో లేనని తర్వాత చూస్తానని అడిగి తెలుసుకుంటారని తెలిపారు. చెప్తారు మేము ఇట్లా గట్టిగా మాట్లాడే వరకు మాకు తీసేస్తాం చైర్మన్ నుంచి వేరేలో ఉంచుతాం అంటుండు హెడ్ మాస్టర్. మళ్ళా హెడ్ మాస్టర్ ఏంటంటే మేము పని చేపించినప్పుడు ఏ పని అయినా కానీ డబుల్ చేపించిండు. జాలీలు పెట్టినాక కూడా మళ్ళా తీపిచ్చి డబుల్ చేపించిండు. ఇప్పుడు ఏమంటుండంటే నాది ఏం లేదు, స్క్వై గింజల గురించి సంతకాల గురించి నేను ఇది చేస్తున్నా అంటున్నాడు. వాళ్ళు ఇద్దరు తీసుకుంటామని అన్నారు సార్. అప్పుడు వాళ్ళిద్దరు పని చేసుకుంటామన్నారు. అయితే మేము చేసుకునేపటికి ఇట్లా చేస్తారు వీళ్ళిద్దరిది ఉన్నది. మాకు ఏమన్నా చేసి మాకు డబ్బులు ఇప్పియాలి అంతే. మా పరిస్థితి బాగా ఘోరం ఉన్నది. తీసుకుంటున్నారు పని అప్పుడు హెడ్ మాస్టర్ సార్ ఈడీ సార్ ఇద్దరు చేయించుకుంటామన్నారు. మాకు రాసి ఇమ్మన్నారు, మేము రాసి ఇవ్వలేదు. హెడ్ మాస్టర్ ఇద్దరు చేసుకుంటామన్నారు. ఏఈ సార్ తర్వాత ఏఈ కుషాల్ సార్ ఇద్దరు చేసుకుంటామన్నారు. ఇక మేము చేసుకునే వరకే ఇది పని కూడా ఎక్కువ చేయించారు. డబుల్ అది అంతా ఏం కాదు సార్. మాకు డబ్బులు ఇప్పియాలి, న్యాయం చేయాలి అంటే శాంక్షన్ అయినటువంటి అమౌంట్లో ఈ వర్క్ డన్ వచ్చేసి 57,589 రూపాయలు ఇవ్వాలి. కానీ 45,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇంకా 12,589 రూపాయలు ఇవ్వడానికి సార్ సిద్ధంగా ఉన్నాడు. మన కింద 1,47,715 రూపాయల వర్క్ అయింది. 1,30,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. 12,715 రూపాయలు ఇవ్వాలి. ఈ పూర్తి బిల్స్ ఇచ్చినట్టయితే 25,000 రూపాయలు ఇవ్వడానికి సార్ సిద్ధంగా ఉన్నాడు. మీరు ఎప్పుడైనా సరే ఈ బిల్స్ ఇచ్చేసి అమౌంట్ తీసుకున్నారు. యాక్షన్ అయింది 57,589. మీకు ఇచ్చింది 45,000. ఇంకా 12,589 ఇవ్వాలి. ఇప్పుడు మీరు 2 కింద, ఇప్పుడు 1 కింద శాంక్షన్ అయింది 1,47,515 రూపాయలు. 1,30,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇంకా 12,715 రూపాయలు ఇవ్వాలి. మరి 2 ట్యాంకులు శాంక్షన్ చేసినాక 1 ట్యాంక్ ఎందుకు క్యాన్సిల్ చేశారు? అది నాకు ఇప్పుడు క్యాన్సిల్ అయింది. నేను నాకు విషయం నాకు తెలియదు. 80,000 రూపాయలు ఒక ఉదయం 2 కింద క్యాన్సిల్ అయినట్టుగా కనిపిస్తుంది ఇక్కడ. సార్ చెప్తా ఉన్నాడు కాబట్టి అది అప్పుడు జరిగిన విషయం. అది ఎందుకు క్యాన్సిల్ అయినట్టు సార్? మీకే తెలుస్తుంది విషయం. మీరే కదా సార్ మాకు నాకు తెలియదు. ఇక్కడ నేను చెప్తాను. నేను ఎప్పుడు వచ్చాను నాకు తెలియదు కదా. మధ్యలో అప్పుడు జరిగిన విషయం నాకు తెలియదు. ఇప్పుడు ఏగా మీకు ఏం చెప్పిండ్రు, మరి సార్ ఏం చెప్పిండ్రు, మీరు ఏం మాట్లాడుతున్నారు? నమస్తే. మేము ఉర్దూ మీడియం అమ్మ ఆదర్శ పాఠశాల గురించి పనిచేసినాం, చైర్మన్గా పనిచేసినాము. నా పేరు నసీమా. అయితే మేము చేసినాము. అయితే డబ్బులు వచ్చి కూడా మాకు ఇవ్వలేరు. కొన్ని ఆగి ఉన్నాయి. అవి ఒక ఆవు మియ్యి గవర్నమెంటే డబ్బులు అవి వాపస్ పంపే డబ్బులు అని అంటారు. అది కాకుండా అది ఏంటంటే ఎంఓ సార్ వచ్చి నాకు కాదమ్మా చెప్పేది, డిఓ సార్కి చెప్పాలి, ఇదంతా లెటర్ రాసియాలి, మెదక్లు ఉంటారు అని అంటే సరే అని డిఓ నంబర్ తీసుకుని డిఓకు చేస్తే డిఓ సార్ ఏమంటారు అంటే నా దగ్గర దాకా ఇది రావద్దు మ్యాటరు, మీరు మాట్లాడేది ఎంఓ సార్ దగ్గరికి పోయి మాట్లాడాలి అని డిఓ సార్ అంటుండు. వీళ్ళిద్దరు నా మధ్యలో మేము ఏం చేయాలి సార్, పరిష్కారం వస్తలేదు సార్. వాళ్ళు ఆయన ఇక్కడ పోమంటుండు, ఈయన అక్కడికి పోమంటుండు. అది కూడా సార్ హెచ్ఎం సార్ ఉర్దూ మీడియం హెచ్ఎం సార్ ఏం చేసిండంటే
మా దగ్గరికి ఎంటీ చెక్కులు స్కైవెంజర్లతో పంపించి సిగ్నేచర్లు తీసుకున్నాడు సార్. ఆ సిగ్నేచర్లు పెట్టిన తర్వాత మేము చూసినాం సార్, అవి ఎంటీ చెక్కులు ఉన్నాయని మాకు తెలియదు, మేము అమౌంట్ రాసినరేమో అని పెట్టినాం సార్. అవి ఎంటీ చెక్కుల మీద 2-3 సార్లు ఇంటికి పంపించి సిగ్నేచర్ తీసుకుని వెళ్ళింది సార్. వాళ్ళు ఏం చేస్తుర్రో, ఎన్ని డబ్బులు డ్రా చేస్తుర్రో మాకు తెలియదు సార్. అది కూడా బుక్ మాకు చేతికి ఇవ్వమంటే హెడ్ మాస్టర్, ఆహా మీ చేతికి ఇవ్వద్దు, ఇది నా దగ్గరనే ఉండాలి, స్టేట్మెంట్ ఇవ్వండి సార్ మేము తీపిస్తామంటే, వద్దు నేనే తీపిస్తా అని అతను బ్యాంకుకి వెళ్ళి స్టేట్మెంట్ తీయించి ఒక జిరాక్స్ ఇవ్వండి సార్ అన్నా కానీ, ఆహా ఇవ్వద్దమ్మా, ఇది నిన్న స్కూల్కి రండి ఇస్తామని అన్నాడు సార్. ఏదో బలవంతంగా ఇచ్చిండు సార్ ఒక స్టేట్మెంట్ జిరాక్స్. ఇది పరిస్థితి సార్.